హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేసేయండి. సో తమిళ అయితే చూసారు కదా. సో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏఐ వల్ల జాబ్స్, ఐటీ జాబ్స్ అనేది ఎందుకు పడిపోతున్నాయి అండ్ ఏ ఏరియాస్లో తగ్గిపోతున్నాయి ఏఐ వల్ల జాబ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వన్ థింగ్, ఈ వీడియో నేను స్టార్ట్ చేయకముందు నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా నేను ఏదైతే చూశానో నా కొలీగ్స్ నుంచి కానీ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో కొంచెం అనలైజ్ చేసేసి నేను చెప్తున్నాను అనమాట. సో దీన్ని మీరు 100%గా 100% ఇదే పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నట్టు మీరు తీసుకుంటే ఇట్స్ అప్ టు యూ. సో నేనైతే జస్ట్ చెప్తున్నాను, దీంట్లో 100% మొత్తం తగ్గిపోతుంది జాబ్స్ అని కాదు. బట్ ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారు జాబ్ ఐటీ సైడ్ రావాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే డొమైన్స్ కానీ పార్ట్ ఆఫ్ ఏరియాలో మీరు ఎంటర్ అవ్వకపోవడం మంచిది అనేసి చెప్తానమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. ఇప్పుడు దానికి ఉన్న బూమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో డిమాండ్ చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఏఐ. ఎందుకంటే మోస్ట్లీ మాన్యువల్ టెస్టింగ్ డెవలపర్స్ చేసేస్తున్నారు అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిసోర్సెస్. సపరేట్గా మాన్యువల్ టెస్టింగ్కి రిసోర్సెస్ కావాలి అనేది ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు. సో దట్ ఉన్నవాళ్ళు ఓకే, టెస్టర్స్ ఉన్న వాళ్ళ వరకు ఓకే, కానీ బట్ కొత్తగా హైడ్ చేసుకోవడం అయితే అసలు జరగట్లేదు ఇప్పుడు ఐటీలో అయితే. సో మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇప్పటికే కాదు ఎప్పటికైనా కానీ ఇట్ విల్ ఫేడ్ ఆఫ్ అని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా రీప్లేస్ చేసేసింది అనమాట ఏఐ. సో దాట్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి క్యూఏ. సో క్యూఏలో కూడా దెర్ ఈస్ సో మచ్ ఏమంటారు, గ్రాఫ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇంతకుముందు చెప్పినట్టు టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ ఆర్ క్యూఏ వాట్ ఎవర్ మీరు ఏది తీసుకున్నా కానీ డెఫినెట్లీ తగ్గిపోతుంది అనమాట బూమ్ రాను. ఎందుకంటే ఏఐ అనేది కాదు, బట్ డెవలపర్స్ కూడా దే ఆర్ యూజింగ్ మోర్ ఏఐ టూల్స్ టు పర్ఫామ్ టెస్టింగ్ వాట్ ఎవర్. సో దాట్ టెస్టింగ్ సైడ్ ఏది ఉన్నా కానీ తగ్గిపోతుంది. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ ఉన్న వాళ్ళని తీసేస్తారని కదా, ఉన్న వాళ్ళే ఏఐ టూల్స్ యూస్ చేసుకొని దే ఆర్ జస్ట్ ఆటోమేట్ చేసుకుంటున్నారు అనమాట మొత్తం టెస్టింగ్ అన్నీ కూడా. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ న్యూ రిసోర్సెస్. సో దట్ అలా డిమాండ్ తక్కువ ఉన్న డొమైన్స్కి మీరు వెళ్ళాలి అనేసి నేను అనుకోవట్లేదు. సో యూ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ టెస్టింగ్ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో అది అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఇట్ ఈస్ ఫ్రంట్ అండ్ యూఐ యూఎక్స్ వాట్ ఎవర్. సో ఫ్రంట్ అండ్ యూఐ యూఎక్స్ ఇది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ సాల్వ్డ్ కేస్. మనకి ఏదైతే విజువల్స్లో కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్లో వాట్ ఎవర్ ది పిక్చర్ యూఆర్ గెటింగ్ ఆన్ ది స్క్రీన్ ఆర్ అవుట్పుట్ వాట్ ఎవర్, సో అదంతా కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ సాల్వ్డ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి ఏమంటారు, ఎక్కువ దాని గురించి ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ మధ్య చాలా తగ్గిపోతుంది బికాస్ ఇట్ ఈస్ ఆల్సో రీప్లేస్డ్ బై ఏఐ. సో చాలా వరకు బ్యాక్ ఎండ్ కూడా అలానే చెప్తున్నారు, బట్ స్టిల్ ఇంకా అదైతే రాలేదు. బట్ యా, ఫ్రంట్ అండ్ యూఐ యూఎక్స్ వీటికైతే ఇట్ ఇస్ ఆల్రెడీ ఏ సాల్వ్డ్ మిస్టరీ అనమాట. సో అందుకోసం మీరు ఫ్రంట్ అండ్ యూఐ యూఎక్స్ కూడా మీరు ఏమంటారు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. సో దట్స్ థింగ్. అండ్ ఇంకొకటి కంటెంట్ రైటింగ్ అనమాట. సో ఇది చాలా ఇయర్స్ నుంచి మన కంటెంట్ రైటింగ్ అనేది ఉంది ఐటీలో, బట్ వెరీ బేసిక్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఫేడింగ్ అవుట్. ఎందుకంటే మనకి ఒక కంటెంట్ రైటింగ్ కానీ మనం ఏదైనా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు, ప్రెజెంటేషన్ చేసేటప్పుడు, వేటికైనా సరే క్లయింట్స్కి మనం ప్రాజెక్ట్ని డిస్ప్లే చేసేటప్పుడు ఆర్ ప్రజెంట్ చేసేటప్పుడు వీ యూజ్ టు హ్యావ్ కంటెంట్ రైటింగ్. ఒకప్పుడు చాలా భూమి ఉండేది, బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈస్ సీన్ ఇన్ ChatGPT, Gemini. సో ఎవ్రీవేర్ అంటే మనం టైప్ ఉంటుంది, మిస్టేక్స్ ఉంటుంది, బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ ఎడిట్ అకార్డింగ్ టు అస్ ఇట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ హై ఎండ్లో కూడా వచ్చేస్తుంది అనమాట కంటెంట్ అనేది ఇప్పుడు ChatGPT వాటిల్లో. సో దేర్ విల్ బీ వెరీ లెస్ డిమాండ్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ ద లాస్ట్ వన్, దిస్ మైట్ షాక్ యూ, బట్ ఇది నేను అనుకున్నంత వరకు దిస్ ఈస్ అట్లీస్ట్ 80 to 90% ట్రూ అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇట్ ఈస్ డేటా అనలిస్ట్ జాబ్. సో డేటా అనలిస్ట్ జాబ్ అనేది ఇట్ ఈస్
చాలామంది అడాప్ట్ చేసుకునే ఒక ఫీల్డ్ అనమాట డేటా అనలిస్ట్ అనేది ఐటీలో. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ ఒక డేటాని మనము సెగ్రిగేట్ చేయాలి, ఒక ఫామ్లో అరేంజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఏమంటారు ఇన్నోవేటివ్ జాబ్ అని చెప్పొచ్చు. లైక్ ఇట్ ఈస్ అడాప్ట్ అయిపోతారనమాట. చాలామంది త్వరగా అడాప్ట్ చేసుకుంటారు డేటా అనాలిసిస్ని. సో ఇట్స్ బీన్ లైక్ వెరీ గుడ్ ఏరియా ఆఫ్ ఐటీ అనమాట. బట్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ అనేది ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ఒక డేటాని సెగ్రిగేట్ చేయడం, మేనేజ్ చేయడం, ప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ బికమింగ్ అ వెరీ ఈజీ జాబ్ త్రూ ఏఐ. సో చాలా టూల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఈజీ టు segregate all the data and also to present the data whatever. అలా అనేసి దీనికి తక్కువ డిమాండ్ ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హ్యావింగ్ అ వెరీ గుడ్ బూమ్ ఎప్పటికైనా సరే. బట్ ఏంటి అంటే మీరు డేటా అనలిస్ట్ అవ్వాలి అనుకుంటే దాంతోపాటు మీరు ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసి మీరు నేర్చుకుంటారు అనేది కూడా ఒక పార్ట్ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ రిలేటెడ్ డేటా ఇఫ్ యూ ఆర్ మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు డేటా సైన్స్లో, డేటా ఇంజనీరింగ్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఇట్ విత్ ఏఐ. సో ఏఐ ఇంటిగ్రేటెడ్తో ఉన్న టూల్స్ ఏదైనా నేర్చుకునేసి మీరు డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనుకున్న టైంలో మీరు యూ కెన్ అడాప్ట్ డేటా ఇంజనీరింగ్ అనేది. సో అది అనమాట. సో దీస్ ఆర్ ది మోస్ట్ ప్రాబబ్లీ ఇవే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పలేను. బట్ ఏంటి అంటే మీరు ఈ ఫీల్డ్స్లో ఫ్రెషర్గా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ ఐడియా అనేసి చెప్తాను. యూ విల్ బీ హ్యావింగ్ మోర్ అదర్ జాబ్ ఫీల్డ్. సో మీకు ఏ జాబ్ ఐటీలో ఏ ఫీల్డ్కి ఏ జాబ్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు, ఏది మంచి కేటగిరీలో ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. సో అది అనమాట నేను ప్రాబ్లీ ఈ వీడియోలో మొత్తం చెప్పాలనుకునింది. ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే వీ షుడ్ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే ఇన్ ఐటీ. మీరు ఐటీలో ఉన్నారంటే డెఫినెట్లీ ఎవ్రీ డే లెర్నింగ్ ఉండాలి. కొత్త టూల్స్కి అడాప్ట్ అవుతూ ఉండాలన్నమాట. దాట్స్ ది ఓన్లీ థింగ్. మీరు ఏ జాబ్ చేసినా, ఏ ఐటీ జాబ్ చేసినా, ఏ డొమైన్కి వెళ్ళినా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విల్ బి మీరు లెర్నింగ్. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ లెర్నింగ్ డే అన్నట్టు మీరు త్వరగా నేర్చుకుంటూ ఉంటే విల్ బీ లైక్ happy with your job. So yeah, that's it guys for this video. If you like this video, please like, do, share, comment. Bye guys, thank you.